హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోస్లో తల్లికి వందనకు సంబంధించిన ఒక కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలోనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయనట్ల చివరి వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. తల్లికి వందనకు సంబంధించిన డబ్బులు మీ అకౌంట్లో జమ కావాలంటే ఖచ్చితంగా ఆధార్కి బ్యాంక్కి ఎన్పిసిఐ లింక్ అయితే అయి ఉండాలి. ఒకవేళ లింక్ లేకుంటే మాత్రం ఖచ్చితంగా ఈరోజు లేదా రేపటి వరకు మాత్రమే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి జూన్ 5వ తేదీలోపు మీరు ఆధార్కి బ్యాంక్కి ఎన్పిసిఐ లింక్ అయితే కన్ఫామ్గా లింక్ అయితే చేసుకోవాలి. కాబట్టి మీ ఆధార్కి బ్యాంక్కి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలోనైతే తెలుసుకుందాము. మీకు ఈ వెబ్సైట్ లింకు కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇచ్చినాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే పేజీ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇలా స్క్రోల్ చేసుకుంటారండి. వచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇలా పేజీ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కన్జ్యూమర్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ భారత్ ఆధార్ సీడింగ్ ఎనబలర్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. చూడండి, ఇక్కడ వచ్చేసి ఆధార్ మ్యాపింగ్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ నేను ఆధార్ నెంబర్ అయితే ఇస్తున్నాను. చూడండి, ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఈ క్యాప్షన్ ఇక్కడైతే ఎంటర్ చేయండి. క్యాప్చా ఇచ్చిన తర్వాత చెక్ స్టేటస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ మొబైల్కి ఓటీపీ వెళ్ళడం అయితే జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఓటీపీ ఇచ్చిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అని చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఆధార్ నెంబర్, ఇక్కడ మ్యాపింగ్ స్టేటస్ వచ్చేసి ఎనబుల్ ఫర్ డీబీటీ అని ఉంది కదా, వీరికైతే గవర్నమెంట్ నుంచి తల్లికి వందనకు సంబంధించిన అమౌంట్ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏ బ్యాంకుకి లింక్ అయింది అనేది కూడా చూపించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరూ. తల్లికి వందనకు సంబంధించిన ఇంకేమైనా డౌట్స్ ఉంటే లైక్ చేసి కామెంట్ అయితే అడగండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.